సూపర్ ఎమీ అండ్ సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండేటువంటి అలసంద వడలో రెసిపీని షేర్ చేస్తున్నానండి. అలసందలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఫ్రెష్ వాటర్ వేసుకుని 4 అవర్స్ పాటు సోక్ చేసుకుంటామండి. ఆఫ్టర్ 4 అవర్స్ మనము మిక్సీ జార్ లో వేసుకుని ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకుంటాం అనమాట. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటాము. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటామండి. క్వాంటిటీ ఎక్కువ తక్కువ మీ ఇష్టం అనమాట. 1/2 టీ స్పూన్ వరకు మసాలా ముద్ద యాడ్ చేసుకుంటాం. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అంతా కలుపుకుని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్కి పెట్టేసుకుని చక్కగా మనం వడల్లాగా షేప్ ఇచ్చుకుని ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలే ఎమ్మీగా ఉంటుందండి. మనము గ్రైండ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే మనకి పలుకులన్నీ కూడా కరకరలాడుతూ తినేటప్పుడు చాలా ఎమ్మీగా ఉంటాయి అనమాట. ఇంకా ఒక వాయి వేగిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ వాయిని వేసేసుకుంటాము. ఇట్లా మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకుంటామండి. స్టార్టింగ్ లో మనకి హైలో పెట్టుకుంటాము. ఇంకా వడలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు లోపల వరకు చక్కగా వేగుతాయి అనమాట. ఇంకా వీటిని వేడివేడిగా మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయొచ్చు, లేదా అచ్చంగా అలా తిన్నా కూడా సూపర్ ఎమ్మీగా ఉంటాయండి. లేదా కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు.